సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలో ఈ నెల 24న నిర్వహించే తిరంగా యాత్రను విజయవంతం చేద్దాం. తాండూరు పట్టణ ప్రముఖులు. తాండూరు మున్సిపల్ పరిధిలో 2424 రాజీవ్ యువ వికాస్ దరఖాస్తులు అందాయి. మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి. పెద్దెముల్ మండల కేంద్రంలో భారీగా తిరంగా ర్యాలీ పాల్గొన్న పలువురు నాయకులు. తాండూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు, త్వరలో పలువురిపై విచారణ. చిన్న వర్షానికే రైతుల్లో ఆందోళన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఈ నెల 24న తాండూరు పట్టణంలో నిర్వహించే తిరంగా యాత్రను విజయవంతం చేద్దామని తాండూరు పట్టణ ప్రముఖులు కోరారు. గురువారం సాయంత్రం ఆర్య సమాజ్ కార్యాలయంలో పలు సంఘాలు, హిందూ సంఘాలు, రాజకీయ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల కోసం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై విజయం సాధించినందున నిర్వహించే ఈ ర్యాలీలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం తాండూరు పట్టణంలోని గంజ్లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం నుండి, మర్రి చెట్టు కూడలి నుండి గాంధీ చౌక్, భద్రేశ్వర్ దేవాలయం, శాంతమహల్ చౌరస్తా మీదుగా ఇందిరా చౌక్ వరకు ర్యాలీ ఉంటుందని, అనంతరం ఇందిరా చౌక్ లో భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు భారీ సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భీంశెట్టి అనిల్ కుమార్, మహేష్ ఠాగూర్, దిలీప్ సింగ్ ఠాగూర్, విద్యారత్న పర్యాద రామకృష్ణ, మహాసేన గోపాల్, బీజేపీ నాయకులు సాయిరెడ్డి, వీరశైవ యువదళ అధ్యక్షులు అడికి శశాంక్, శ్రీరామ్ సేన సంతోష్ తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం మనం భారత సైన్యంతో మనం అంటూ ఆపరేషన్ సింధూర్ విజయవంతాన్ని మరియు దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లను స్మరిస్తూ సాగే తిరంగా యాత్రను అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, మన ఐక్యత చాటాలని 24వ తారీఖు సాయంత్రం 4 గంటలకు గంజిలోని రేణుకా ఎల్లమ్మ గుడి నుంచి మరిచెట్టు, గాంధీ చౌక్, భద్రేశ్వర గుడి, తర్వాత శాంతమహల్ చౌరస్తా మీదుగా చివరకు ఇందిరా చౌక్ వద్ద ఈ యాత్ర ముగుస్తుంది. కాబట్టి ఈ యాత్రలో భారతీయ పౌరులుగా, తాండూరు పౌరులుగా మనందరం కూడా పాల్గొని మన యొక్క ఐకమత్యాన్ని చాటి మన భారత సైన్యంతో మనం ఉన్నాం, భారత ప్రభుత్వంతో మనం ఉన్నామని కూడా చాటుదాం. వందే మాతరం. మొన్న త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలు ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తెలియజేసిన సందర్భంగా మన దేశంపై ఎవరు దాడి చేసినా దాన్ని ఎక్కడికక్కడ నిలువరించే శక్తి సామర్థ్యాలు భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి ఉందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన సందర్భంగా తాండూరు పట్టణ కేంద్రంలో 24వ తేదీ సాయంత్రం 4 గంటలకి తిరంగా యాత్ర ద్వారా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొందాం, మన దేశభక్తిని చాటుకుందామని తెలియజేస్తాం. 24వ తారీఖు జరిగే ఈ తిరంగా యాత్రలో ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క భారతీయ పౌరులుగా పాల్గొని ప్రతి ఒక్కరిని పాల్గొనే విధంగా అందరూ కూడా సహకరించాలని కోరుతూ జై శ్రీరామ్. आने वाले हमारे तिरंगा यात्रा के लिए तांडूर के सभी निवासी लोग उपस्थित हुए और इस विजयोत्सव रैली को शुभकामनाएं देते हुए हर आदमी का फर्ज बनता है इस तिरंगा यात्रा में मिलकर हम सब चलना है. जय भारत. పట్టణ పౌరులందరికీ, కుల సంఘాలకు, వ్యాపార సంఘాలకు, మహిళా సంఘాలకు అందరికీ విజ్ఞప్తి మనగా అందరు తిరంగా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసి మన భారతదేశ ఐక్యతను చాటాలని కోరుతున్నాం. తాండూరు మున్సిపల్ పరిధిలో 2424 రాజీవ్ యువ వికాస్ దరఖాస్తులు అందినట్లు తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. లబ్ధిదారుల డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్లు, 50,000 లోపు ఉన్న లోన్లు ఇవ్వడానికి తమకు ప్రభుత్వం ద్వారా గైడ్ లైన్స్ ఉన్నట్టు కమిషనర్ తెలిపారు. 3 రోజుల్లో లబ్ధిదారుల వివరాలను పై అధికారులకు నివేదిక అందించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లబ్ధిదారుల ద్వారా దరఖాస్తులు అందాయని తెలిపారు. జూన్ 2 నుండి లబ్ధిదారులకు లోన్లను అధికారులు మంజూరు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. తాండూరు పట్టణం నుండి రాజీవ్ యువ వికాస్ కింద ఎవరైతే లబ్ధిదారులు అప్లై చేసుకున్నారో వాళ్ళకందరూ కూడా స్కీమ్లో వెరిఫై చేయడం జరుగుతుంది.
వాళ్ళు 50% 50,000 వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ కాన్సెంట్ లేకుండా ఇవ్వచ్చు అనేది మాకు కూడా గైడ్లైన్స్ వచ్చినాయి. అట్లనే మనము వెరిఫికేషన్ ప్రాసెస్తో ఉన్నాము. మిగతా వాళ్ళకు కూడా బ్యాంక్ కాన్సెంట్తో కానీ సబ్సిడీ లోన్ మిగతా లోన్ ఎంత ఇవ్వాలి, వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేదా సిబిల్ స్కోర్ చూడడానికి మన ప్రాసెస్ అంతా కూడా వార్డ్ ఆఫీసర్స్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ఈ 3 డేస్లో ఇవంతా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్కు ఇది పంపిస్తాం జరుగుతుంది. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కు అప్రూవల్ కమిటీ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి ఒక 3 డేస్ 4 డేస్లో కంప్లీట్ అవ్వచ్చని అనుకుంటున్నాం. లబ్ధిదారులు వచ్చేసి 2,424 మంది అప్లై చేసిర్రు. దీంట్లో వివిధ కార్పొరేషన్ల కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బ్యాక్వర్డ్ క్లాస్, రకరకాల కమ్యూనిటీస్ నుంచి కూడా క్రిస్టియన్ మైనార్టీ కానీ ముస్లిం మైనార్టీ కానీ ఇవన్నీ కూడా రకరకాల కమ్యూనిటీస్ వైజ్గా అయితే సార్ట్అవుట్ చేసి ప్రస్తుతం అయితే వెరిఫై చేస్తున్నాం. ఈ ప్రాసెస్ 3-4 డేస్లో కంప్లీట్ అయ్యి లబ్ధిదారులకు 2 జూన్ నుంచి అవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మా మున్సిపల్ స్టాఫ్కు సహకరించగలరని కోరుచున్నాం. అదేవిధంగా మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల లబ్ధిదారుల కోసం వార్డు అధికారులు వెరిఫికేషన్ ప్రారంభించారని, త్వరలో లబ్ధిదారులను గుర్తించి ఎమ్మెల్యే చేతుల మీదుగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో ఎవరైతే ఆన్లైన్ ద్వారా మైనార్టీ మహిళలు ఎవరైతే ఆన్లైన్ ద్వారా కుటుంబ మిషన్ల కొరకు అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం మనం వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో మన వార్డ్ ఆఫీసర్లు ఎవ్రీ వార్డులో వెళ్ళి వారి దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని వెరిఫై చేస్తున్నారు. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే కంప్లీట్ అవుతుందో ఆయనముడే మనకు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కుటుంబ మిషన్స్ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్కు ప్రతి ఒక్కరు వార్డ్ ఆఫీసరు, ఆర్పీ ఎవరైతే వస్తారో ప్రతి ఒక్కరు పట్టణంలో ఉన్న మైనార్టీ ముస్లిమ్స్ మహిళలందరూ కూడా సహకరించగలరని కోరుచున్నాను. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ గురువారం సాయంత్రం పెద్దేముల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి వివేకానంద చౌరస్తా వరకు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, పలు పార్టీల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ తో ఇతర దేశాలు, దుష్ట శక్తులు, టెర్రరిస్టులు భారత్ వైపు చూడడానికి వణికిపోయే విధంగా భారత సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలను పేల్చేసి పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఉగ్రదాడిలో మానవత్వం మరిచి భర్తలను చంపి భార్యల నుదుటి సింధూరాన్ని తుడిచి ముష్కరులకు భారత మహిళా శక్తులు, సైనికులు ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్ అని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలు సైనికులకు పూర్తి మద్దతు ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ సైనికులు విద్యాసాగర్, అనంతయ్య, బీజేపీ నాయకులు వీరేష్, అశోక్, పరిపూర్ణచారి, గ్రామస్తులు శేఖర్, వేదంచారి, నరేందర్ రెడ్డి, రామ్ రెడ్డి, అంజీ, రవి, మైనార్టీ యువజన సంఘం నాయకులు రహీం, మతీన్, అక్రమ్, కోడి కృష్ణ, రాములు, హిందూ సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్కడక్కడ జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జిందాబాద్ జిందాబాద్, హిందుస్థాన్ మాతరం మాతరం, వందే మాతరం, జై జై మాతా, భారత్ మాతా, జై కిసాన్.
ఇవాళ పెహల్గావ్లో జరిగినటువంటి ఒక దుర్మార్గపు చర్య ఏదైతుందో దాని పట్ల భారతీయుల ప్రాణాలను తీసుకునేటటువంటి కుట్రలు కుతంత్రాల చేత పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మొన్న మన భారతీయుల్ని అత్యంత దారుణంగా దయనీయంగా చంపేసినటువంటి సంఘటన పట్ల భారత ప్రభుత్వం పాకిస్తాన్ కోరలు వీకే రీతిలో పాకిస్తాన్ మిలిటెంట్ పైన మన సైనికులు త్రివిధ దళాలు వీరోచిత పోరాటం చేసి విజయం సాధించిన ఆపరేషన్ సింధూర్ పేరు మీద విజయం సాధించిన సందర్భంగా త్రివిధ దళాలకి భారత సమాజమంతా సంఘటితమై కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు పక్కన పెట్టి దేశ ప్రజలంతా మన దేశం వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే మేమంతా ఒకటే, మేమంతా సైనికులకు సపోర్ట్గా ఉంటాం, వాళ్ళ యొక్క త్యాగాలని గుర్తించి ఈరోజు మన దేశ సరిహద్దు రేఖల్ని కాపాడుకుంటూ నిరంతరం ఈ దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి సైనికులకు వందనం తెలుపుతూ ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి త్రివిధ దళాల సైనికులకు మనమందరం కూడా మద్దతు పలికి ఈ యొక్క విజయాన్ని మరోసారి ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశంపై కన్నెత్తి చూడేటటువంటి పరిస్థితిని కల్పించినటువంటి భారత ప్రభుత్వానికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ మొన్న జరిగినటువంటి 2-3 రోజుల లోపల యుద్ధం ఏదైతే జరిగిందో పాకిస్తాన్ యొక్క దుశ్చర్యల్ని ఎక్కడికక్కడ నిలువరించినటువంటి మన యొక్క రక్షణ వ్యవస్థ ఏదైతుందో ప్రపంచ దేశాలను కూడా భారతదేశం గొప్ప దేశంగా ఈ యుద్ధం కనుక కొనసాగితే భారత శక్తి సామర్థ్యాలు భారత సైనికుల యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియజేసి భారతదేశం ఈ ప్రపంచంలోనే గొప్ప దేశంగా శక్తివంతమైన దేశంగా పేరుగాంచుతుందని చెప్పేసి భయపడి చైనా అమెరికా లాంటి దేశాలు కుట్రలు కుతంత్రాలు బంటా ఉన్నాయి. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. భారతదేశం ఇంపోర్ట్ చేసుకునేటటువంటి స్థితి నుంచి ఈరోజు మనం అన్ని రకాలుగా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగినామనేటటువంటి విషయాన్ని ప్రపంచమంతా గుర్తించింది. కాబట్టి ఇకనైనా మనమందరం కూడా అన్ని జెండాలు పక్కన పెట్టి అవసరమైతే ఈ దేశం కోసం మేమంతా ఒకటే, మనమంతా ఒకటే అనేటటువంటి నినాదాన్ని ఈ సందర్భంగా కొనసాగించాలనే నేపథ్యంలో ఈరోజు పార్టీలకు అతీతంగా జరుపుకున్నటువంటి ఈ తిరంగ యాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్దెమ్మల మండలంలోని ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి పెద్దెమ్మల మండల కేంద్రంలో మనందరం ప్రదర్శించడం జరిగింది. కాబట్టి ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి యువత అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి రియాజ్ అన్న మాట్లాడాల్సింది భారత్ మాతాకి ఈరోజు పహల్గామ్లో మనం చూసాము. పహల్గామ్లో చాలా నీచంగా ఉగ్రవాదులు కశ్మీర్లో ఉన్న పర్యాటకులపైన టూరిస్టులపైన పాశికంగా వాళ్ళపై దాడి చేయడం చాలా బాధాకరం. వాళ్లకు భారతదేశంలో చిచ్చు పెట్టడానికి మేము భారతదేశంలో ఉన్న పౌరులందరము కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం ఒకటే, అందరు భారతీయులమే. ఈరోజు వాళ్ళకు కావాలని వాళ్ళకు ముస్లిమ్స్ హిందూస్ అని వాళ్ళ పైట్లు ఇప్పి వాళ్ళకు చూసి మరీ చంపడం చాలా బాధాకరం. ఆ విధంగా చేయడం చాలా ఏమేమైన విషయం. భారతదేశంలో అంతా భారతీయులందరూ ఒకటే, భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇసాయి అందరు భారతీయులమే. ఈరోజు విదేశీ కుట్రలను భారతీయులందరూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా మంది చూస్తున్నాము, ఈరోజు యూట్యూబ్లలో కూడా చూస్తున్నాము, రీసెంట్లీ అందరు చూస్తున్నాము. ఈరోజు దేశ యూట్యూబ్లో కూడా జ్యోతి మల్హోత్రా అనే ఒక లేడీ, ఆమె హర్యానాకు చెందిన ఆమె ఇక్కడ విషయాలన్నీ అక్కడ చూపిస్తుందని ఈరోజు టీవీలలో చూస్తున్నాం. ఇంత దారుణంగా ఉంది ఈరోజు భారతదేశంలో ఉండి, భారతదేశ గడ్డ మీద ఉండి, ఇక్కడ ఉండి దేశం విదేశాలకి చేసే ఇది ఉంది. అలాగే మన పాకిస్తాన్ పై మన దేశ మిలిటరీ వాళ్ళకు సరైన సమాధానం ఇచ్చింది. సోఫియా కర్నల్ కానీ ఇద్దరు మహిళా మండలు మన ఆపరేషన్ సింధూర్, మన ఆడపిల్లల సింధూరం వాళ్ళకి ఏ విధంగా చేసిండ్రో వాళ్ళ సింధూరం వాళ్ళ ఇది చేసి వాళ్ళకి మొత్తం బాంబు చేసి మొత్తానికి భారతదేశం మన సైన్యం అంతా గట్టిగా దెబ్బ కొట్టింది. అలాగే భారతదేశం జోలికి వస్తే
ఖబర్దార్ బిడ్డ, ఎవరైనా సరే భారతదేశం అంటే ఇది కాదు. భారతదేశంలోని ప్రజలందరూ నిలబడి ఉత్సాహం వస్తే పాకిస్తాన్ మొత్తం ఇది కాదు. గతంలోనే ఇంతకుముందు చూసాం, ఇందిరాగాంధీ గారు ఆ రోజు చూడంగా భారతదేశం జోలికి వస్తే, పాకిస్తాన్ వస్తే ఆ రోజు 2 ముక్కలు చేసింది, బంగ్లాదేశ్ సపరేట్ చేసింది, ఆ రోజు కొట్లాడి కూడా. అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు బాగానే చేశారు. వాళ్ళు సరైన సమాధానం ఇచ్చారు. అవసరం ఉంటే పిఓకే కూడా మాదే భారతదేశానికి, భారతదేశమే అవసరం ఉంటే లాహోర్ వరకు కూడా మా భారతదేశంలో కూడా కలుపుకుంటాం అని చెప్పుకుంటూ ముగిస్తున్నారు. జై భారత్. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీలో భాగంగా ఈరోజు పెద్దెమూల్ మండల కేంద్రంలో చేసిన ఈ యొక్క కార్యక్రమానికి మేము మాజీ సైనికులుగా మాకు గౌరవం ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి, కొన్ని సంవత్సరాల నుండి మనకు పాకిస్తాన్ అనే పక్క దేశము అది కవ్వింపులు చేస్తూ పహల్గాంలో మొన్న జరిపిన ఒక మతపరమైన మన దేశస్తులను కాల్చి చంపడము, మరీ అడిగి కాల్చి చంపడము అయితే మంచి ఇది కవ్వింపుగా తీసుకొని మన భారత ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకున్నదో పాకిస్తాన్ పైన, అది ప్రపంచ దేశాలకు భారత సైనిక శక్తి ఏందో, భారతీయులంటే ఏందో, ఒక భారత మాత మన భారత గడ్డ పైన ఎవరైతే ఎదురు ఇట్లా కళ్ళు కూడా అది ఏమంటారు దుర్ప్రభావంతో కన్ను కూడా చూడకుండా ఆ విధంగా బదులిచ్చింది. కాబట్టి ఈరోజు మనం తలెత్తుకొని తిరుగుతున్నాం. అంటే మన భారత సైనికులు విరోచితమైన పోరాటం చేసి ఈరోజు మనకందరికీ ఒక మనం మంచిగా ఏ విధంగా అయితే ఓపెన్ దీంట్లో మనం గాలి పీల్చుకుంటున్నామో వాళ్ళ వల్లనే అని మనం గ్రహించాలి. అయితే ఇటువంటివి కవ్వింపు చర్యలు తీసుకున్నప్పుడు ప్రతి భారతీయుడు మతం, కులం, భేదం లేకుండా అందరూ కలిసి వచ్చి సైనికులకు మన మన భారతదేశానికి ముందుండి ప్రతి ఒక్కరూ సైనికునిగా ముందరికొచ్చి అందరూ కలిసి ఏదైతే మన సైనికులకు మన మద్దతు తెలిపినరో అది చాలా అభినందనీయము. మనం ఇదే విధంగా ఇప్పుడు ఏ ఆపద వచ్చినా కానీ ప్రతి ఊరు, ప్రతి గల్లీ, ప్రతి భారతీయుడు ఇదే విధంగా మనం ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ మన భారత జెండా, మన యొక్క ఈ తిరంగా జెండాను కాపాడుకోవడానికి ఎల్లవేళలా మనం సైనికులుగా మనము ఎప్పుడు పోరాడుతూ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై భారత్. ఉచ్చబోసుకుంటున్న మోకాళ్ళ మీద నిలబడి ఏమంటుండంటే, అయ్యా ఈ యుద్ధము భారతదేశంతో మాకు చేత కాదు, మేము వీడికి సీజ్ ఫైర్ చేసుకుంటున్నాం అని చెప్పి మోకాళ్ళ మీద నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడ్డాడు. ఇటువంటి నా పాలతు కొడుకులని తరిమి కొట్టే బాధ్యత మన పైన కూడా ఉంది, మనందరి పైన ఉంది. ఈ తిరంగా యాత్రలో మీరందరూ విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా హిందూ బంధువులారా, గ్రామ ప్రజలారా, యువకులారా బాగా గుర్తుపెట్టుకోండి. ఏ కార్యక్రమం ఉన్నా మనం అందరం ఐక్యతగా ఉండాలి, మనం అందరం సంఘటితం కావాలి, మనం అందరం ఐక్యతగా ఉండి ఏ కార్యక్రమమైనా మనం జయప్రదం చేసుకోవాలి. ఇది అందరి బాధ్యత, ఒక్కరిదే కాదు. ఎవరో కార్యకర్త పిలిచిండు, ఎవరో ఇది కాదు. మనం సొంతంగా బయటికి రావాలి. ప్రతి ఇంటి నుండి ఒక్క ఇంటి నుండి ఒక్కరు వచ్చినా ఈరోజు రోడ్ జామ్ కావాలి. అయినా ఇంతమంది వచ్చారు, చాలా సంతోషం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన బంధువులందరికీ పేరు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే దేశం యుద్ధం చేస్తున్న సమయం లోపల మనమందరం అండగా ఉండాలి. అది మన బాధ్యత. అది కులమైన, మతమైన, కొంతమంది ఉగ్రవాదులు, పాల్తున్నా కొడుకులు హిందువులని టార్గెట్ చేసింది. కేవలం హిందువులని, మీరు హిందువుల పక్కకి జరగండి, మీరు ముస్లింల పక్కకి జరగండి అని చెప్పి ధర్మం మరీ కాల్చి చంపిన ఈ పాల్తున్నా కొడుకులని ఊచకొత్త వచ్చిన మన నరేంద్ర మోడీ.
అవునా కదా? అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏముందంటే ప్రధానంగా మీరు పోయి మా భర్తలని మీరు చంపేసారు కదా, మరి మమ్మల్ని కూడా చంపేయండి అని వారు దీనంగా అడిగినప్పుడు వాళ్ళు ఒకటే సమాధానం చెప్పారు, ఏమని? మీరు పోయి మీ మోడీకి చెప్పుకోండి, మీకు మాత్రం చంపము అని ఘంటాపథంగా నా ఫాల్తునా కొడుకులు, ఆ లంజానా కొడుకులు చెప్పిర్రు ఉగ్రవాదులు. వాళ్ళకి ధీటైన జవాబు చెప్పిన మొగోడు ఎవరంటే మన నరేంద్ర మోడీ. కేవలం 4 రోజుల్లోనే ఉగ్రవాదుల స్థావరాలను కూల్చి పాడేసిండు. వాళ్లకు తెలియనట్టుగా వాళ్లకు దొంగ దెబ్బ తీసామని సదరుగా పోయి పాకిస్తాన్లో చొరబడి పాకిస్తాన్లోకి పోయి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే ఈ భారతదేశ చరిత్రలో కేవలం నరేంద్ర మోడీకి ఒక్కనికే ఉన్నది. ఆయన ఏందో ఆయన చూపించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఇటువంటి సమయం లోపల మనమందరం ఏకతగా ఉండాలి, మనమందరం ఐక్యతగా ఉండాలి, మనమందరం ఆయనకు అండగా నిలవాలి. అది ప్రతి భారతదేశ పౌరుడిగా బాధ్యత ఉన్నది. ప్రతి ఒక్క హిందూ పైన ఉన్నది, ప్రతి ఒక్క ముస్లిం పైన ఉన్నది, ప్రతి ఒక్క క్రిస్టియన్ పైన ఉన్నది. ఎందుకంటే దేశాన్ని పాలించే మనగాడు ధైర్యంగా ఉన్నప్పుడే మనమందరం హ్యాపీగా ఉంటాం. ఈరోజు సరిహద్దుల్లో సైన్యం కొట్లాడుతుంటే మనమందరం హ్యాపీగా ఉన్నామా లేదా? మనం మంచిగా నిద్రపోతున్నాం. ఎట్లా పోతున్నాం అంటే దేశం సరిహద్దు లోపల సైన్యం పోరాడుతుంది, శత్రు దేశంతో పాకిస్తాన్తో కొట్లాడుతుంది. అటువంటి సమయం లోపల మనం హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళ వీర జవాన్ల యొక్క సేవలు మనకు చాలా ముఖ్యం. వాళ్ళకు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉన్నది. అందుకే ఈ చిన్న తిరంగ యాత్రకు మీరందరూ విచ్చేసినందుకు పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. ముందుగా పెద్దేముల మండల ప్రజలకి, మీడియా మిత్రులకి, వివిధ పార్టీల నాయకులకి, కుల సంఘాలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు కూడా. ఒక్క పిలుపుతో మీరందరూ కుల మత వర్గ వర్ణ పార్టీ అనే భేదం లేకుండా కలిసి వచ్చి మనందరం ఒకటే, దేశం తర్వాతనే మనం ముందు దేశం కోసం పోరాడదామని ఇచ్చిన ఒక పిలుపుతోని మీరందరూ రావడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే పెహల్గాం ఘటన అనేది ఉగ్రమూకలు అతి దారుణంగా అక్కడికి వచ్చిన పర్యాటకులని లక్ష్యంగా చేసుకొని దగ్గర 25 మందిని చంపివేశారు. దీనికి పాకిస్తాన్ ఎటువంటి స్పందన లేకుండా 15 రోజులు టైం ఇచ్చినా కూడా ఏమీ ఇవ్వలేదు. అందుకు గాను దాని తర్వాత సింధు నదీ జలాలు కూడా ఆపేసిన తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి ఇవ్వకుండా దాని తర్వాత కానీ వాళ్ళే మొదటిగా డ్రోన్స్ పంపించి కాశ్మీర్ కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ ఇసలు పంపించినా దాన్ని టార్గెట్ చేసుకొని మన S-400 సుదర్శన చక్రం లాంటి S-400 వాటన్నిటిని కొలాప్స్ చేసేసింది. దాని తర్వాత ప్రయోగించిన ఇద్దరు మహిళా మూర్తులతోనే పాకిస్తాన్లో ఉన్న ఇస్లామాబాద్ కానీ, కరాచీ కానీ, లాహోర్ కానీ అక్కడ ఉన్న ఉగ్రముగ్ర స్థావరాలన్నింటినీ కూల్చి ధ్వంసం చేసేసింది మన ఇండియన్ ఆర్మీ. వాళ్ళు అనుకున్నారు ఏం చేస్తారులే ఇండియన్ ఆడపిల్లలు సింధూరం తుడిచేస్తారని. కానీ మన భారత ఆర్మీ చేపట్టిన ఇద్దరు ఆడవాళ్లతోనే పాకిస్తాన్ మొత్తాన్ని మూకుమ్మటిగా పెక్కలు ఇచ్చి వాళ్ళకు నిద్రారాత్రులు లేకుండా చేసింది. ఈ 3 రోజుల యుద్ధ ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు బిక్కుమంటే కూర్చున్నారు. ఎప్పుడైతే ఇంకా మొదలైతే ఎక్కడైతే మా మొత్తం దారుణం చూస్తామని చెప్పేసి వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చి ఈ కాళ్ళు మొక్క మమ్మల్ని వదిలేయాలంటే అప్పుడు దాన్ని ఆలోచించి సమన్వయంగా కొన్ని రోజులు ఆగారు. ఇంకా ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. ప్రతిదీ ఉగ్రవాదులను కూడా వేరే దగ్గర కూడా లేపేస్తున్నారు. ఇలాగే కొనసాగించి కూడా ఉగ్రవాదం అనేది లేకుండా ప్రపంచంలో నిర్మూలించడానికి మన దేశ ప్రధాని కానీ అలాగే ప్రపంచ దేశాలు కానీ పూనుకున్నాయి. మనందరం చేయాల్సింది ఒకటే, వర్గం వర్ణం మతం లేకుండా మేమందరం ఒకటే, ఏక్ హే భారత్ మే అనే నినాదంతో మనందరం ముందుకెళ్ళాలి. అలాగే ఈ చిన్న పిలుపుతో మీరందరూ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. భారత్ మాతాకి తాండూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కేవలం 5 రోజులు విధులు నిర్వహించిన ఒక ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్, జూనియర్ అసిస్టెంట్లపై త్వరలో సస్పెండ్ వేటు వేయనున్నట్లు ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. గత 15 రోజుల క్రితం ప్రభుత్వం చెంపాపేటలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఫసియుద్దీన్ ను తాండూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ గా నియమించారు. అందులో భాగంగా సబ్ రిజిస్టర్ గా నియమింపబడిన ఫసియుద్దీన్ తో పాటు ఇంకో 2 జూనియర్ అసిస్టెంట్లు కలిసి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ కు
విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. కేవలం 5 రోజుల్లో 234 రిజిస్ట్రేషన్లకు లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు వినికిడి. తాండూరు పట్టణంలోని ప్లాట్లకు ఒక రేటు, తాండూరు రూరల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు ఇంకో రేటుతో డబ్బులు వసూలు చేశారు. తాండూరు పట్టణంలో ఒక్కో ప్లాట్ రిజిస్ట్రేషన్ కు 30,000 పైగా ఉండగా తాండూరు రూరల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు 15 నుండి 20,000 వరకు అక్రమ వసూలు చేసినట్లు వినికిడి. కార్యాలయ సమయ పాలన పాటించకుండా రాత్రి 10 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఫసియుద్దీన్ ను సస్పెండ్ చేసినట్లు వినికిడి. ఆయనకు సహకరించిన ఇంకో జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్ కు రెడీగా ఉన్నట్లు సమాచారం. 5 రోజుల్లో చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను 2-3 రోజుల్లో పై అధికారులు విచారణ చేపట్టనున్నారు. కాగా ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకు విషయాన్ని వెల్లడించలేదు. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ తో పాటు 2 జూనియర్ అసిస్టెంట్లపై అధికారులు త్వరలో విచారణ చేపట్టనున్నట్లు తెలిసింది. 3 రోజుల క్రితం సబ్ రిజిస్టర్ తో డాక్యుమెంట్ రైటర్ల మధ్య స్వల్ప వివాదం కూడా చోటు చేసుకుంది. సబ్ రిజిస్టర్ తనకు అనుకువగా ఉన్న డాక్యుమెంట్ రైటర్ల దగ్గర ఉన్న ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారని, అందుకే ఇతర డాక్యుమెంట్ రైటర్లు పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పూర్తి విచారణ తర్వాత ఇంకా ఎవరు సస్పెన్స్ గురవుతారో తెలియవలసి ఉంది. చిన్నపాటి వర్షానికే రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం సాయంత్రం 5 నిమిషాలు కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో ఉదయం నుండి ఆరబెట్టిన వరి ధాన్యం సాయంత్రం కురిసిన చిన్నపాటి వర్షానికి తడిసి ముద్దయింది. ఇలా ప్రతిరోజు వాతావరణం రైతులకు ఇబ్బందిగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాండూరు మండలం చెంగోలు శివార్లో ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న వరి ధాన్యం ఆరబెట్టడం, తిరిగి వర్షానికి నానడం, తిరిగి ఆరబెట్టడం ఇదే విధంగా ప్రతిరోజు కొనసాగుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వరి ధాన్యాన్ని సేకరించి కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఇంకా పెద్ద వార్త చెప్పాలి. ఏంటి పొలం అవుతున్నది, ఎంతగానో వానలు నానుతున్నాయి, ఎండలు ఎండుతున్నాయి, ఎన్ని రోజులు ఇచ్చే ఉండాలి రోడ్ల మీద. ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. టార్పాలు వేయాలి, టార్పాలు వేయలేరు ఇంతవరకు సరి కూడా. అవన్నీ మాట్లాడాలి. ఇప్పటివరకైతే ప్రాబ్లం ఏం లేదు. వర్షాల వల్ల చాలా ప్రాబ్లం వచ్చింది. వర్షం పడకుంటే ఏం ప్రాబ్లం లేకుండే, వర్షాల వల్ల చాలా ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇంత రైతులు అనేది ఇబ్బంది పడుతున్నారు. కొంచెం వాళ్ళు కూడా ఆలోచించి లేబర్ని కూడా ఎక్కువ ఇది చేయడమని కోరుతున్నాం. లేబర్ కూడా ఎక్కువ వస్తే మనకు చాలా బాగుంటుంది. లేబర్ వల్ల చాలా ప్రాబ్లం ఉంది. వడ్లు అయితే మంచిగానే కొంటున్నారు, 42.2 అలా పెడుతున్నారు, బాగానే కొడుతున్నారు. వడ్లు అయితే ప్రాబ్లం లేదు.
42 100 ग्राम। गवर्नमेंट के सब नाल पे लिखते पार्टी लिखते 41 लिखते हाँ 41 संची तो कम ఒక సంచికి 1 కిలో ఏమైనా తాల్ గిట్ ఉంటే 1 గ్రామ్ ज्यादा जा रहा हां ज्यादा जा रहा ఏమన్నా నానినే వడ్లు మేము జోకనికి వచ్చిందా మళ్ళీ మంచిగా చేసుకుంటున్నాడు మాకైతే కాటకాడ నల్లకాడ మంచిగా ఉంది సార్ కానీ ఏమైనా కొంచెం లేబర్ తక్కువ సార్ అంతా మంచిగా చేసుకుంటున్నాం మాకైతే కాట మంచిగా వస్తున్నాడు తరచు పని చేసుకున్నప్పుడు మాకు చెప్తున్నాడు మేము పిలవడుతున్నాము ఇక లక్ష్మణ రైతులని ఇక ఇంతవరకైతే మంచిగా ఉన్నారు సార్ ఎకరాకు 60 బస్తాలు వస్తుంది సార్ ఎన్ని సంచులు అయినాయి 171 ఎట్లా తీసుకున్నారు గవర్నమెంట్ ఎట్లా దొక్కిండ్రు ఎట్లా దొక్కిందంటే అందరు దొక్కినట్టు ఎంత 41 42 ఎంత పెట్టిండ్రు నుండి ఈ రోడ్డు మొత్తం జామ్ అయింది ఓన్లీ వరి ధాన్యాలతోనే 15-20 రోజుల నుండి కోసినట్లే వేసిండ్రు వర్షాలు వస్తున్నాయి ఎండుతున్నాయి వర్షానికి మొలకలు ఎత్తుతున్నాయి మళ్ళీ కప్పుతున్నాం మళ్ళీ ఎండుతున్నాయి మళ్ళీ వర్షాలు వస్తున్నాయి మళ్ళీ మొలకలు ఎత్తుతున్నాయి ఈ పెట్టుబడి మొత్తము ఈ కూలోళ్ళకి సరిపోతుంది ఆ దిగుబడి లేదు కనీసం రైతులకు ఆదుకునే ప్రభుత్వాలు లేవు ఇప్పుడు ప్రభుత్వం రైతుకు కనీసం టైంకు గోనె సంచులు లేవు టార్పాలిన్లు లేవు రోడ్లపైన వేసుకొని మేము చాలా తిప్పలు పడుతున్నాం ఈ రైతులంతా ఇగో వీళ్ళు కూడా సొంతంగా కొట్టుకుంటున్నారు ఇది పరిస్థితి మాది ఇప్పటికైనా ప్రభుత్వం నాయకులు ఎవరైనా కనికరిస్తే బాగుంటుంది వాళ్ళని రైతులని మాకు కూడా తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.